పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. పుట్టినరోజు నాడే యువకుడిని దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశారు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్ గౌడ్ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతదేహాన్ని ఏసీపీ పరిశీలించింది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యువకుడి మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల నుంచి తన కుమారుడు వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు అని సాయి కుమార్ తండ్రి చెప్తున్నాడు. ఈ కారణంతోనే తన కుమారుని హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, నీలిమ, ప్రస్తుతం ఈ ఘటనపైన అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. నిందితులను మధ్యాహ్నంలో పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఇది పరువుకు సంబంధించిన హత్య కావడంతో ఎవరు చేశారో అనే దానిపైన పోలీసులకు ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. నిన్న పుట్టినరోజు కావడంతో సాయి కుమార్ ను చంపడం మొత్తానికి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో కలకలం అయితే రేపింది. ఆ మృతదేహాన్ని పెద్దపల్లి డీసీపీ గచ్చి కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి కూడా పరిశీలించారు. నీలిమ, థాంక్యూ శ్రీనివాస్. అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయినాక వాడు బండి మీద వచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి గొడ్డలతోని దాడి చేసి. నిన్న నా పేరు పూరెళ్ళ అఖిల్ అండి. నిన్న పూరెళ్ళ సాయిని మేము బర్త్డే సెలబ్రేషన్ కోసమని అక్కడ మా ముప్పిరితోట ఊర్లో ఒక ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది టెంపుల్ దగ్గర. అక్కడ స్కూల్ కూడా ఉంటుంది. అక్కడ ఓపెన్ ప్లేస్ దగ్గర కేక్ కట్ చేపిద్దామని బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళిపోయాము. సెలబ్రేషన్ అయిపోయినా మేము అక్కడ కూర్చొని ఉన్నాక అక్కడ బైక్ మీద ఒక ఆయన వచ్చిండు. బైక్ మీద వచ్చి సైలెంట్గా వచ్చిండు. బైక్ స్టాండ్ చేసి సాయి కుమార్ను మెడల నుంచి ఇట్లా కొట్టిండు. కొట్టినాక సాయి కుమార్ అక్కడక్కడ భయపడి ఉరికినాక సాయి కుమార్ అమ్మ ఉరికినాక మీ వెనుకబడి నేను ఉరికేసరికి అక్కడ బుడ్రాయి దగ్గర పక్కన నేను ఫాస్ట్గా వెళ్ళేసరికి అక్కడ గుడ్డలతోని నరుకుతున్నాడు. పోయి గుంజుకొని ఆయన పక్క జరిపి ఆయన నన్ను చూసి పరారైపోయి వెళ్ళిపోయాడు సార్. అక్కడ నుంచి లవ్ స్టోరీ సార్. లవ్ అఫేర్ లేదు. అమ్మాయి తండ్రి చంపింది.